చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నిర్గమకాండం 33వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని మనసు పెట్టి శ్రద్ధగా ఈ మాటలు మీరు వినాలని కోరుతున్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అంతట మోషే గుడారం తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. యెహోవాను వెతుకు ప్రతివాడు పాలెం వెలుపల ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. నాతో కలిసి చెప్పండి, ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు ప్రత్యక్షపు గుడారం ఎలా ఉంటుంది. చెప్పండి, నాతో కలిసి చెప్పండి ఈ మాట, ప్రత్యక్షపు గుడారము ఎలా ఉంటుంది. ఓకే, వాస్తవంగా మనకి ఎన్నో గుడారాల గురించి మనం వినుంటాం, చూస్తూ ఉంటాం. అక్కడక్కడ కొన్ని టెంట్లు వేస్తూ ఉంటారు, గుడారాలు వేసుకుంటూ ఉంటారు. మనకు కూడా ప్రతి సంవత్సరం దేవుని బిడ్డలు చాలామంది ఈ వ్యాపారాలు చేసుకోవడానికి ఇటువైపు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు మందులు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, మెడిసిన్స్ అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఇటువైపు మన కోనసీమ ఇటువైపు వచ్చినప్పుడు చిన్న చిన్న గుడారాలు వేసుకుని అందులో పిల్లలు అందులోనే వాళ్ళు ఉండడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఇటువైపు వచ్చినా ఖచ్చితంగా మన మందిరానికి వచ్చి దేవుని మాటలు విని మ్యాక్సిమం సమ్మర్లో ఖచ్చితంగా వాళ్ళు ఇటువైపు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా మన ఆరాధనకు వచ్చి దేవుని వాక్యం విని బలపడి వెళ్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే, అన్నయ్య మేము ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి ఇటువైపు కోనసీమ వచ్చినప్పుడల్లా ఇటువైపు వ్యాపారాలు చేయటానికి మేము వచ్చినప్పుడల్లా మీ మందిరానికి వస్తూ ఉన్నాము. ఇంచుమించు ఒక 4 వారాలు మేము ఇక్కడ ఉంటాం. మీకు అనుకూలతగా ఉన్నప్పుడు ఒకసారి మమ్మల్ని విజిట్ చేయడానికి రండి. అంత మాత్రమే కాదు, మా ఇంటికి విజిటింగ్ రావటమే కాదు, మేముంటున్న గుడారాల దగ్గర వాళ్ళ ఓనర్స్ని మేము అడిగాము. చక్కగా ప్లేసు ఇచ్చారు. ఒక సువార్త కూడిక ఒకటి ఏర్పాటు చేయాలని వాళ్ళు ఏర్పాటు చేశారు. మేము, నాతో పాటు బ్రదర్స్, కొంతమంది సిబ్బంది, టీం అంతా కలిసి వెళ్ళాం. చూస్తే చాలా ఆసక్తిగా ఉన్నారు వాళ్ళు. అసలు కరెంట్ ఎలా లాక్కున్నారో, వాళ్ళు ఉంటున్న గుడారాలన్నీ చూస్తూ ఉంటుంటే ఇప్పటికీ కూడా ఆశ్చర్యం అనిపిస్తూ వచ్చింది. మనం కూడా దేవుని సన్నిధిలో అక్కడక్కడ చిన్న చిన్న ప్లేసెస్లో గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా గుడారాల పండుగ అని జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న టెంట్లు వేస్తూ ఉంటారు. వేల మంది సంఖ్యలో లక్షల మంది ప్రజలు వచ్చి ఆ 3 రోజులు ప్రార్థనలో కూర్చుంటారు. అయిపోయిన తర్వాత గుడారాలు తీసేస్తూ ఉంటారు. వాస్తవంగా మనం చూసే గుడారాలు గురించి వింటూ ఉంటాం. ఇక్కడ ప్రత్యక్షపు గుడారం అంటే దేవుడే వాళ్ళ మధ్యలోకి ప్రత్యక్షమవుతూ ఉండేవారు కనుక దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు వచ్చింది. మోషే ఓ గుడారాన్ని వేశాడు. దేవుడు ఆ గుడారంలోనికి, ఆ మహిమ కలిగిన దేవుడు దిగి వచ్చి ఉండేవాడు, వారితో మాట్లాడుతూ ఉండేవారు. ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే, దేవుడు తన ప్రజలతో ఉండడానికి ఏర్పాటు చేసిన స్థలమే ప్రత్యక్షపు గుడారం. ఒకసారి నాతో చెప్పండి ఈ మాట, దేవుడు తన ప్రజలతో ఉండటానికి ఏర్పాటు చేసిన స్థలమే ప్రత్యక్షపు గుడారము. ఆమేన్. మీరు ఆ మాట రాసుకుంటే బాగుంటుంది, ఫస్ట్లో ఉన్నట్టుగా. నాన్న, దేవుడు తన ప్రజలతో ఉండడానికి ఏర్పాటు చేసిన స్థలమే ప్రత్యక్షపు గుడారం. ఈ గుడారము, ఈ ప్రత్యక్షపు గుడారం ఎలా ఉంటుందో కొన్ని అనుభవాలతో కూడిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి చెప్పే ముందు ఒక 5 ప్రశ్నలు మీకు, ఈ ప్రత్యక్షపు గుడారంలో యొక్క వివరాలు 5 ప్రశ్నలతో ఈరోజు ఈ వర్తమానాన్ని మీకు ప్రారంభించాలని ఆశపడతా ఉన్నాను.
సో మీకు అమలాపురం ఎలా ఉంటుందంటే, అమలాపురం అంతా తిరిగితే కానీ ఆ ప్లేసెస్ ఎక్కడుంటాయో మనకు తెలియదు. అమలాపురం ప్రాంతం అంటే మనకి మ్యాక్సిమం ఎర్రవంతున, నల్లవంతున, ఎదురుపల్లి వంతున, కొన్ని ప్లేసెస్, గడియార స్తంభం, హై స్కూల్ సెంటర్, ముస్లిం వీధి, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. కోనసీమ జిల్లా ఈ ప్రాంతం అంతా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అట్లాగే ప్రత్యక్ష గుడారం అనేది ఎలా ఉంటుంది? ప్రత్యక్ష గుడారం అనేది ఎలా ఉంటుంది? ఇందులో ఇంచుమించు మనకి కొన్ని అనుభవాలు దేవుడు మనకి తెలియజేస్తారు. ఈ ఈ సందర్భం మీకు చెప్పి వర్తమానంలోకి వెళ్తాను. వాస్తవంగా ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. పిల్లలు కలిగిన తండ్రికి గుండె నిండా భారం ఉంటుంది. ఎలాగైనా సరే మా కూతురికి ఓ మంచి సంబంధం చూడాలని ఆ తండ్రి తెలిసిన వాళ్ళకల్లా, బంధువులకైనా వారికి తెలిసిన వాళ్ళకైనా చెప్తా ఉంటారు. భారం కలిగిన తండ్రి ఇంకా ప్రార్థన చేసుకుంటా నమ్మకమైన అల్లుడు మా ఇంటికి రావాలని ఆశపడతా ఉంటారు. మొత్తం మీద ఈ పెళ్లి సంబంధాలు చూసే ఈ పద్ధతిలో సాధారణంగా పెళ్లి కూతురు యొక్క అమ్మ నాన్న, వారికి సంబంధించిన కొంతమంది బంధువులు, అవకాశం ఉంటే దైవ సేవకులు, ఓ సంబంధం వాళ్ళు చూసి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు, అయ్యా పలానా చోట సంబంధం ఉంది, మీరు కూడా రావాలి, మేము కూడా వెళతాం అని మొత్తం మీద వాళ్ళు ఆ ప్లేస్కి వెళుతూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు, పెళ్లి కూతురు, ఆ పెళ్లి కొడుకు యొక్క ఇల్లు, వాళ్ళకున్న పద్ధతులు, ఇరుగు పొరుగు, అక్కడ వాతావరణం, వాళ్ళకు ఉండే సౌకర్యాలన్నీ కూడా చూసి వస్తారు. వచ్చిన తర్వాత పెళ్లి కూతురుతో చెప్తారు, అమ్మ పెళ్ళికొడుకు ఇల్లు చాలా బాగుంది, అన్నీ ఓ సో అండ్ సో అన్నీ చెప్తా ఉంటారు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ అమ్మాయికి పెళ్ళికొడుకు ఇల్లు ఎట్లా ఉంటుందో తెలియదు. మీరేంటి సీరియస్గా ఉన్నారు? అవునా? సాధారణంగా అందరూ వెళ్తారు కానీ పెళ్ళికూతురు మాత్రం తీసుకెళ్ళరు. ఈవిడికి టెన్షన్ ఎట్లా ఉందో అని. ఇప్పుడు లేటెస్ట్ ఎలా ఉందంటే ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా వీళ్ళందరూ వెళ్తున్నారు. ఆ పెళ్ళికొడుకు ఇల్లు ఎలా ఉందో ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. అక్కడి నుంచే పెళ్ళికూతురికి పంపించేస్తున్నారు, SMS, వాట్సాప్లో పంపించేస్తున్నారు. ఇక ఎలా ఉంటుందో వెళ్ళకుండానే తెలిసిపోతుంది. అలాగే మీరు ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది కంగారు పడవలసిన పని లేదు. కానీ ఈరోజు ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే ఇందులో 3 అనుభవాలు మనం నేర్చుకుంటాం. ఓకేనా? క్వశ్చన్ నోట్ చేసుకోండి. ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? మొదటి మాట, ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా ఉంటుంది. ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా ఉంటుంది. ఈరోజు ఎక్కువగా నోట్స్ రాయటానికి ఇష్టపడండి. ఈరోజంతా మీకు ఎక్కువగా నోట్స్ చెప్తాను. ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ మీకు వస్తే, ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా ఉంటుంది. ఒకసారి ఆ ఇమేజ్ అన్నీ చూపిస్తూ ఉంటాడు. 3 భాగాలుగా ఉంటుంది ప్రత్యక్ష గుడారం. ఫస్ట్ పంపించిన ఆ ఇమేజ్ చూడన్న 3 భాగాలుగా ఉంటుంది. సో అందులో మొదటి భాగం, ఫస్ట్ ఆవరణం అని రాయండి. ఆవరణం ఫస్ట్ దాన్ని ఏమంటారంటే ఆవరణం. ఇన్ ఇంగ్లీష్ ఔటర్ కోట్, ఆవరణం. ఈ ఆవరణంలో 2 వస్తువులు ఉంటాయి, రాసుకోండి. ఆవరణంలో ఏముంటాయంటే, నెంబర్ 1 ఇందులో బలిపీఠం. నాయన బలిపీఠం అన్న వెంటనే బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోవాలి. బలిపీఠం ఎలా ఉంటుందో ఆ ఇమేజ్ వాళ్ళకి చూపిస్తే అర్థమవుతుంది. బలిపీఠం దగ్గర బలులు అర్పిస్తూ ఉంటారు, బలిపీఠం. ఆ తర్వాత నేను వరుసగా పంపించాను, అలా నువ్వు ఇమేజ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. బలిపీఠం తర్వాత రెండో వస్తువు ఇందులోని ఆవరణం దగ్గర ఇత్తడి గంగాలం ఉంటుంది. ఇత్తడి గంగాలం. ఓకే, రాసుకున్నారు కదా? సింపుల్గా మీకు చెప్తున్నానికి ఇష్టపడుతున్నాను. ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా ఉంటుంది. అందులో ఫస్ట్ భాగం ఏంటంటే ఆవరణం, ఔటర్ కోట్. ఇందులో 2 వస్తువులు కనబడతాయి. 2 వస్తువులు ఉంటాయి. వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్లో
బలిపీఠం కనబడతాం. యాజకుడు వచ్చి బలి అర్పించడానికి బలిపీఠం ఉంటుంది. తర్వాత గంగాళం ఉంటుంది, ఇత్తడి గంగాళం ఉంటుంది. 2 వస్తువులు ఉంటాయి. ఓకే, ఈ ఆవరణను గురించి ఒక రెఫరెన్స్ మీకు కోట్ చేస్తాను చూడండి. నిర్గమకాండం 27వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదవగా విందాం. ఆవరణము అనే దాని చోట మీరు రిఫరెన్స్ కోట్ చేసుకోండి. నిర్గమకాండం 27వ అధ్యాయం 9వ వాక్య భాగం. మరియు నీవు మందిరానికి ఏం ఏర్పాటు చేయాలి? ఆవరణాన్ని ఏర్పాటు చేయాలి. చాలు. అంటే ఈ ప్రత్యక్ష గుడారం, ఆ దినాల్లో దేవుడు ఆ గుడారాల్లో, వాళ్ళకి మందిరం లేదు, గుడారాలు ఏర్పాటు చేస్తూ వచ్చేవాడు. దేవుడు చెప్పినట్లుగా నేను మీ మధ్యలో ఉండడానికి ఈ నివాస స్థలాన్ని ఏర్పాటు చేయండి అని ప్రభు చెప్పాడు. అలా ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఆవరణ ఉంటుంది. మీకు సింపుల్గా చెప్తాను, నా ముఖం చూడండి ఒకసారి. మీరందరూ ఈ మందిరానికి వచ్చే ముందు ఆ గేట్ ఉంది చూసారా, ఆ ప్లేస్ అంత, గ్రౌండ్ అంత ఉంది చూసారా, ఇదంతా కూడా ఆవరణం. ఫస్ట్ మనం ఆవరణలోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఏముంటాయంటే చెప్పండి, బలిపీఠము, ఇత్తడి గంగాళం. ఇంకొకసారి చెప్తారా? బలిపీఠము, ఇత్తడి గంగాళం. ఆ 2 వస్తువులు ఆ ఎంట్రన్స్లో ఉంటాయి. సరే, ఇది ఆవరణం అయిపోయింది. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ ఉంది చూసారా, ఇది 2వ మాట రాసుకోండి. సెకండ్, 3 భాగాలని చెప్పాను కదా, ప్రత్యక్ష గుడారం 3 భాగాలు కదా. ఆవరణం అయిపోయింది. 2వ భాగం ఏంటంటే పరిశుద్ధ స్థలం. హెడ్డింగ్ పెట్టండి, పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం, ఇంగ్లీష్లో హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలం, హోలీ ప్లేస్. ఇందులో ఏముంటుంది అంటే, మీరు కూర్చున్న ప్లేస్ చూసారా, ఇదంతా కూడా పరిశుద్ధ స్థలమే. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఈ ప్లేస్ అంతా కూడా పరిశుద్ధ స్థలమే. ఈ పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులు ఉండాలని దేవుడు చెప్పాలంటే, ఇందులో 3 వస్తువులు ఉంటాయి. ఓకే, ఇందులో రాయండి. నెంబర్ 1, పరిశుద్ధ స్థలంలో వెళ్ళిన వెంటనే ఉండే వస్తువులు సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల. వీటి గురించి నెక్స్ట్ క్లాసెస్లో మీకు చెప్తా ఉంటాను కాబట్టి జస్ట్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల. 2వ వస్తువు దీపవృక్షము. దీపవృక్షం. ఒక్కోటి చెప్తున్నప్పుడు నాన్న ఏమి, దీపవృక్షం, దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉండేదని దీపవృక్షం. 3వది ధూపవేదిక. అది ధూపవేదిక. యాచకుడు ఉంటాడు, ధూపార్తిని చేత పట్టుకుని ధూపం వేస్తూ ఉంటాడు. ఓకే, ఈ 3 వస్తువులు కూడా ఉంటాయి. ఒకసారి చెప్పనా, మరలా చెప్పనా? హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులు చెప్పండి ఒకసారి. సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల. ఈ 2 ఏది వాడినా పర్వాలా. చెన్నై అన్నా, మద్రాస్ అన్నా, ఏసు రక్తం చేయ. ఓకే, 2వ వస్తువు మీరు పలకాలి. ఈ వస్తువుల పేర్లు వస్తే దీపవృక్షం. ఎప్పుడు దీపాలు, 7 దీపాలు అక్కడ వెలుగుతూనే ఉంటాయి. ఇదిగో ఇక్కడ మీకు ఈజీగా కనబడుతుంది. దీని పేరే దీపవృక్షం. ఇదేదో అన్ని వెరైటీగా పెట్టాడు, ఫ్లవర్లా ఉందనుకో, ఇది దీపవృక్షం. ఓకే, 3వది ధూపవేదిక. యాజకుడు అక్కడ ధూపార్తిని చేత పట్టుకుని అలా ధూపం వేస్తూ ఉంటాడు. ఓకే, ఈ 3 వస్తువులు కూడా పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఇప్పుడు పరిశుద్ధ స్థలం అని చెప్పాను కదా, దానికి ఒక రిఫరెన్స్ చెప్తాను చూడండి. హోలీ ప్లేస్, నిర్గమకాండం 39వ అధ్యాయం. నిర్గమకాండం 39వ అధ్యాయం 1వ వాక్యం. నిర్గమకాండం 39:1. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్త వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠ వస్త్రములను కుట్టిరి. అంటే ఈ యాజకుడు అక్కడికి వెళ్ళడానికి ప్రతిష్ఠించబడిన ఆ వస్త్రాలు ధరించుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలం అనే దానికి
జస్ట్ మీకు అవగాహన కోసం ఆ రిఫరెన్స్ కోట్ చేశాను. హోలీ ప్లేస్, ఆ స్థలం ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. నిజమేనండి, మనం ఆరాధించే దేవుడు ఎవరో చెప్పండి? నేను పరిశుద్ధుడు గనక మీరందరూ పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు కూర్చున్న చోటు హోలీ ప్లేస్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందుకే 99% ఈ మందిరాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచడానికి పరిచారకులు కానీ సేవకులు కానీ అన్ని విధాలుగా ప్రయాసపడతా ఉంటాం. విశ్వాసులైన మీలో చాలామందికి ఆ దైవ భయం ఉంటుంది. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అనే దైవ భయం అందరిలో ఉంటుంది. కొంతమంది తల్లుల్ని, కొంతమంది తండ్రుల్ని మేము చూస్తూ ఉంటాం. ఆ లాలీపాప అదేదో ఉంటుంది, ఏదేదో దానికి ఎంత ఏంటది స్వామి, చిన్నపిల్లలు తినేదిరా నాయన, లేస్ ప్యాకెట్లు అన్నీ ఇక్కడే లాస్ట్లో మేము వెళ్ళిపోయేటప్పుడు అన్నీ జాగ్రత్తగా. నాయన కొన్నిసార్లు విచిత్రం ఏంటంటే మీ చేతిలో ఉండే పరిశుద్ధ గ్రంథం కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అమ్మ ఇక్కడ బైబిల్ వదిలేసారు, మీ దాని మీద పేరు ఉంటుంది, ఫోన్ చేస్తే వచ్చే వారం వస్తారు. వారం రోజుల దాకా బైబిల్ లేకుండా ఎట్టుంటారు? నేను అనుకుంటాను సెల్ ఫోన్ వదిలేసి వెళ్తే బాగుంది, లేకపోతే హ్యాండ్ బ్యాగ్ మీ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ అస్సలు ఏసు రక్తమే చేయి. ఆలోచించండి, ఇది దేవుని మందిరం, హోలీ ప్లేస్, చాలా పరిశుద్ధంగా దీన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అసలు దేవుని మందిరానికి వచ్చినప్పటికీ మీ భావన ఎలా ఉండాలంటే, ఈ మందిరం నేను చెప్పే ఒక సేవకునిగా నా ఆశ, అసలు ఫోన్లు మాట్లాడటానికి ఏమాత్రం కూడా ఇష్టపడకూడదు. ఎందుకంటే ఇది దేవుడు సంచరించు స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. చాలామంది చూడండి, కొన్ని కంపెనీల్లో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఫోన్ తీసుకెళ్ళటానికి ఒప్పుకోరు. వాళ్ళు కొన్ని స్కూల్ కానీ కాలేజెస్ కానివ్వండి ఒప్పుకోరు. సో జస్ట్ మీకు ఎందుకు చెప్తానంటే, కనీసం ఈ స్థలంలోకి వచ్చినప్పుడైనా దీన్ని చాలా పరిశుద్ధంగా మన అందుకే కదా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే నీ ప్రవర్తన విషయమే జాగ్రత్త పడండి అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమాత్రం దేవునికి భిన్నంగా మనం ప్రవర్తించకూడదు. అమ్మో, ఇది దేవుని మందిరం, ఇది హోలీ ప్లేస్, ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ ఈ వస్తువులు ఉన్నాయి, అమ్మో దేవుడు ఉండే చోటు ఇది. అందుకే చూడండి, మోషేతో మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఆయన వేసుకొచ్చిన చెప్పులు అక్కడ నిలబడి ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు నిలబడి ఉన్న చోటు ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచి రా అన్నాడు. చెప్పులు అంటే ప్రవర్తనకి గుర్తుగా ఉంది. మన ఆత్మీయ జీవితం ఈ హోలీ ప్లేస్కి, ఈ పరిశుద్ధ మందిరానికి. అందుకే కదా మీరు కీర్తనల గ్రంథంలో చదువుతారు కదా, ఎన్నటెన్నటికి దేవుని మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం అని చెప్పాడు. కాబట్టి ఈ హోలీ ప్లేస్ని ఎప్పటికీ మనం పరిశుద్ధంగానే కాపాడుకుందాం. దైవ భయం మన గుండెల్లో ఉండునుగాక. గుడ్. మూడవది, పరిశుద్ధ ఈ యొక్క ప్రత్యక్ష గుడారం 3 భాగాలని చెప్పాను కదా. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. ఇంగ్లీష్లో మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇందులో నిబంధన మందస్సం ఉంటుంది, నిబంధన మందస్సం ఉంటుంది. ఇందులో నిబంధన మందస్సం ఉంటుంది. ఆ మందస్సం పైన కరుణాపీఠం కూడా ఉంటుంది, కరుణాపీఠం కూడా ఉంటుంది. ఓకే, రాసుకుంటున్నారు కదా. నిబంధన మందస్సం ఉంటుంది, దానిపైన కరుణాపీఠం ఉంటుంది. 2 కేరుబులు అటు ఇటు ఉంటే వాటి మధ్యలోంచి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఓకే, దీనికి సంబంధించిన రెఫరెన్స్ కోట్ చేస్తాను హోలీ ప్లేస్ గురించి. నిర్గమకాండం 26వ అధ్యాయం 34వ వాక్యం. నిర్గమకాండం 26వ అధ్యాయం 34వ వాక్యం. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందస్సం మీద కరుణాపీఠం ఉంచాలి. ఓకే, ఇప్పుడు మీకు 3 ప్లేస్లు ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందో సింపుల్గా ఈ 3 ప్లేస్లు కూడా మీకు చెప్తా వచ్చా. మీరు ఆవరణంలో ఏ వస్తువులు ఉంటాయి, పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులు ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులు ఉంటాయో
జస్ట్ మీకు ఒక అవగాహన కోసం గుర్తుపెట్టుకోవడానికి రాసుకున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఈ ఆవరణంలో ఎవరుంటారు, పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? అతి పరిశుద్ధ స్థలం అని చెప్పిన మేముంటున్న ఈ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలం అని జస్ట్ మీకు అవగాహన కోసం. మందస్సం ఉంటుంది, దానిపైన కరుణాపీఠం ఉంటుంది. యాజకుడు దైవజనుడు ఏడాదికొక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవునికి సంబంధించిన యాజకత్వం చేస్తూ ఉండేవాడు. ఒకేలా ఆ యాజకుల్లో ఏదైనా లోపం ఉంటే ఆ యాజక వస్త్రం ధరించుకున్న ఆ యాజకుని వస్త్రానికి ఒక తాడు ఒకటి కట్టి అది ఆవరణం వరకు ఉంటుంది. ఈ యాజకత్వం చేసే సేవకుల్లో ఏదైనా లోపం, ఏదైనా అతిక్రమం ఉంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పటికీ లోపం ఉంటే అక్కడికక్కడే చనిపోయేవాడు ఆయన. ఆ ప్లేస్కి ఇంకెవరు వెళ్ళటానికి అవకాశం లేదు. ఆ తాడు ఎందుకంటే అక్కడి నుంచి ఆ బాడీని అలా లాక్కుండా తీసుకెళ్తా ఉండేవారు. అంత హోలీ ప్లేస్. అందుకే సేవకులుగా మేము ఈ స్థలంలోకి వచ్చి వాక్యం అందించడానికైనా, పాట పాడటానికైనా, ఈ స్థలంలో నిలబడే ముందు మమ్మల్ని మేమే పరిశుద్ధపరచుకోవడానికి, ఆ అతి పరిశుద్ధ స్థలంలో నుండి నిలబడటానికి కావలసిన కృపనివ్వండి అని యోగ్యత కోసం అడిగి కృప పొందుకుని ఈ స్థలంలోకి రావటానికి మేము ఇష్టపడతా ఉంటాం. సేవకులందరికీ మరింత పరిశుద్ధత దేవుడు అనుగ్రహించునుగాక. రైట్. ఇప్పుడు ప్రారంభంలో మనం చెప్పాను కదా, ఆవరణంలో ఎవరు ఉంటారంటే, మీరు ఈ మాట కూడా నోట్ చేసుకోండి. ఆవరణంలో ప్రజలు, యాజకులు. ఎందుకంటే ఎవరైనా పాపం చేస్తే అక్కడ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి బలి అర్పించే ప్రజలు, యాజకుడు వచ్చి వారి నిమిత్తమే ఆ బలి అర్పించాలన్నమాట. ఆవరణంలో ప్రజలు, అలాగే యాజకులు ఉంటారు. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ ఉంది కదా, పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారంటే యాజకులు. సేవ చేయడానికి నియమించబడి కొంతమంది యాజకులు. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారంటే ప్రధాన యాజకుడు ఉంటారన్నమాట. ఇది జస్ట్ ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది అనడానికి ఈ 3 భాగాలు కూడా మీకు వివరించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకనూ అర్థమయ్యే రీతిలో రానున్న క్లాస్లో దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఒకసారి అందరూ 2 చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం హుషారుగా చెప్పండి. కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవాలు, ఆత్మీయతలు దేవుడు మనకి సమృద్ధిగా అందించునుగాక. ఒకసారి మిమ్మల్ని అడుగుతాను, ఆవరణంలో ఏముంటాయి? నువ్వు నేను ఉంటాను అన్నయ్య. బలిపీఠము, ఇత్తడి గంగాలం. ఓకే. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? సముఖ రొట్టెల బల్ల, సలపునుగులు అంటున్నారండి బాబు. సలపునుగులు కాదు, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? నిబంధన మందస్సం. ఆ మందస్సం పైన కరుణాపీఠం ఉంటుంది. ఓకే. సో వీటిని గురించి రానున్న క్లాసెస్లో మనకి దేవుడు బోధిస్తాడు. ప్రత్యేకంగా ఈ ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తా వచ్చా. వీటన్నిటిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆవరణమైన, పరిశుద్ధ స్థలమైన, అతి పరిశుద్ధ స్థలమైన దేవుడు సంచరించే ఈ చోటుని బట్టి ఈ గుడారం అని పిలువబడుతున్న ఈ మందిరంలో దేవుడు ఉంటారు కనుక మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. దేవుని పిల్లలకి ఎప్పుడు దేవుని సన్నిధి పట్ల ఆ తృష్ణ కలిగి ఉండాలి. చాలామందిని మీరు చూడండి, కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆ ఎంట్రన్స్లోనే వాళ్ళకి ఏదైనా చిన్న మట్టి కనపడినా, వాళ్ళ దగ్గర అక్కడ ఏదైనా చిన్న వేస్ట్ క్లాత్ ఉంటే మ్యాక్సిమం తుడిచేస్తారు, కుర్చీలైనా కింద ప్లేస్లో. ఒకవేళ వాళ్ళ దగ్గర వేస్ట్ క్లాత్ అక్కడెక్కడ లేదనుకోండి, వాళ్ళ చేతిలో ఉన్న కర్చీఫ్ అయినా తుడిచేస్తారు. ఎందుకంటే అమ్మో ఇది హోలీ ప్లేస్, ఇది పరిశుద్ధ స్థలం, చక్కటి దైవ భయం ఉంటుంది. అలాగే ఆత్మీయ విషయాల్లో కూడా ఇంతకంటే ఎక్కువ భయం అనుకుంటారు. కొంతమందిని మీరు చూడండి, నామకార్థ క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళు దేవుని మందిరాన్ని కడతారు. ఈ దేహమే దేవుని ఆలయం అని పిలువబడుతున్న ఈ హృదయం పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడరు. ఫుల్గా తాగి దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే, యారా బాబు ఎందుకు తాగవరానంటే వాడు అంటాడు,
యేసు ప్రభుని సిలువ వేశారు. ఆ సిలువ శ్రమ చూడలేక తట్టుకోలేక తాగేశాను అంటాడు. మరలా మరుసటి వారం వాడికి ఎందుకు ఈస్టర్ పండుగ యేసు ప్రభు తిరిగి లేచాడని ఆనందం తట్టుకోలేక తాగేశాడంట. ఇలాగా అపవిత్రపరుచుకునే వాళ్ళు ఎందరో జీవితాల్లో కనబడతా ఉంటారు. నా ప్రార్థన, ఈ హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్, ఈ స్థలాలన్నీ కూడా ఎప్పుడు పరిశుద్ధంగానే కనబడాలి. దేవుని పిల్లలు మీరెప్పుడు పరిశుద్ధతని కాపాడుకుంటూ ఉండండి. యేసు నామములో కృప మీకు విస్తరించునుగాక. ఓసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. 2 ఉదాహరణలు చెప్తాను పరిశుద్ధత గురించి. 2 ఉదాహరణలు చెప్తాను. ఒక వాడ సముద్రంలో ప్రయాణమే వెళ్ళిపోతుంది. వాడ ప్రయాణమే వెళుతూ ఉంది. ఆ వాడ మునిగిపోవటానికి పెద్దదేం అవసరంలా. ఆ ఓడకి ఒక చిన్న రంధ్రం పడితే చాలు. ఆ వాడ చిన్న హోల్ పడ్డదనుకోండి, ఆ వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత పెద్ద వాడైనా సరే అట్టే మునిగిపోయే పరిస్థితులు. మీ ఆత్మీయ జీవితం కూడా అంతే. పెద్దది ఏం అవసరం లేదు. చిన్న చిన్న అతిక్రమం అనే పాపం, చిన్న చిన్న క్రియలు మన ఆత్మీయ జీవితాన్ని ముంచేయటానికి అవి ఆటంకంగా ఉంటాయి. అందుకనే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభును చూడలేరు. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని అంత విశ్వాసం మనకి ఎట్లా ఉంటుందో, పరిశుద్ధపరచబడటానికి హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారనేటట్లుగా అంత పరిశుద్ధత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇంకొకసారి ఆమేనని చెప్పండి. ఇంకొకసారి హల్లెలూయా అని చెప్పండి. కొన్నిసార్లు ఆత్మీయులు చాలామంది దేవుడు నన్ను మర్చిపోయాడని వాళ్ళకు వచ్చిన శ్రమను బట్టి కలవరపడిపోతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోడు. ఈ పరిశుద్ధ స్థలంలో నుండే నీకు సహాయము చేయునుగాక. చూడండి, 2 బాటిల్స్ మీ ముందు పెడతాను. జనరల్గా ఓ ప్రక్కన ఉన్న బాటిల్ నిండా వాటర్ ఉంది, ఇంకొక బాటిల్ ఖాళీ బాటిల్ ఉంది, అది ఎంప్టీ. ఈ బాటిల్ నిండానేమో వాటర్ ఫుల్గా ఉంది, ఈ ప్రక్కనున్న బాటిల్ ఖాళీగా ఉంది, ఎంప్టీ బాటిల్. విశ్వాసులు ఎలా ఉంటారంటే, ఈ పూర్తిగా ఉన్న అంటే బాటిల్ నిండా ఉన్న నీళ్ళతో నింపబడిన ఈ బాటిల్లో దాన్ని మనం బెండ్ చేయగలుగుతామండి? వంచగలుగుతామా? లేదు, అంత ఈజీగా వంచలేము. కానీ ఖాళీగా ఎంప్టీగా ఉన్న బాటిల్ని చిన్నపిల్లడు ఇలా వచ్చాన్నా అది బెండ్ అయిపోతుంది, ఇరిగిపోద్ది, లేకపోతే వంగిపోతుంది, నలిగిపోతుంది. నేను ఆశించేది ఏంటంటే, ఈ మందిరంలోకి వచ్చిన మనం పరిశుద్ధతను మనం నింపుకుంటే ఏ శ్రమ అయినా ఏ కష్టం వచ్చినా నిన్ను బెండ్ చేయలేదు. పరిశుద్ధత ఉన్న చోటే దేవుని కార్యాలు జరిగిస్తాడు. యేసు నామములో నీ ఎడల కార్యాలు ప్రభు జరిగించునుగాక. నమ్మితే అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. ఇక 2వ ప్రశ్నలోకి వెళ్తాను. మొదటి ప్రశ్న అయింది, ప్రత్యక్షపు గుడారం ఎలా ఉంటుంది? 3 భాగాలుగా ఉంటుంది. ఆ 3 భాగాలు ఏంటో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు 2వ ప్రశ్న, ప్రత్యక్షపు గుడారం ఎవరు నిర్మించారు? రాయండి. చెప్పాను కదా, ఈరోజు ఎక్కువ నోట్స్ ఉంటుంది మీకు. ప్రత్యక్షపు గుడారము ఎవరు నిర్మించారు? దీనికి ఆన్సర్ చదువుకుందాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు నోట్ చేసుకోండి. అన్నీ చదవక్కర్లేదు, జస్ట్ నిర్గమకాండం మరియు యెహోవా 31వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రంలో హూరు మనవడును హూరు కుమారుడైన బెసలేలు అని పేరు గలవాన్ని పిలిచితిని, విచిత్రమైన పనులు కల్పించుటకు. అందరూ మీ బైబిల్ చూడండి. బంగారంతో, వెండితో, ఎత్తడితో పనిచేయుటకు, పొదుగుటకు, రత్నములతో, సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులు చేయుటకు, జ్ఞాన విద్య వివేకం సమస్త పనులను నేర్పుగల వారిని అగునట్లు వాని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రంలో కుమారుడైన అహోలీయాబును కూడా అతనికి తోడుగా చేసి తిని. ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
సో ఈ ప్రత్యక్ష గుడారం ఎవరు నిర్మించారంటే, నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. ఇద్దరు వ్యక్తులు మీకు కనపడతారు అందులో. మీరు దీనికి ఆన్సర్ ఇలా రాసుకోండి. దేవుడు మోషేకి తెలియచేశాడు ప్రత్యక్షపు గుడారం కట్టమని. మరలా చెప్తున్నాను, దేవుడు మోషేకి తెలియజేశాడు ప్రత్యక్షపు గుడారం కట్టమని. అయితే ఈ నిర్మాణపు పనులన్నీ కూడా, అంటే ఈ ప్రత్యక్షపు గుడార నిర్మాణ పనులన్నీ కూడా ఎవరు కట్టారంటే బెసలేలు. నెక్స్ట్ రెండో వ్యక్తి అహోలియాబు. చెప్పండి ఆ పేరేంటి? అహోలియాబు. సో వీళ్ళిద్దరూ ఆ పనులు చేయటానికి మోషే వాళ్ళని నియమించాడు. ఇప్పుడు మందిరం ఉంది, మందిరంలో కుర్చీలు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మ్యాట్లు వేసేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ దగ్గర ఆపరేట్ చేసేవారు, వాయిద్యాల దగ్గర పరిచయం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారో, ఇప్పుడు దేవుడు మోషేకు చెప్పాడు, మోషే ఎవరు సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉంటారో చూసి, ఆ బెసలేల్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆత్మపూర్ణుడు, విద్య వివేకం గలవాడు, చాలా విచిత్రమైన పనులు చేయటానికి సమస్త పనుల నేర్పరి ఆ వ్యక్తికి ఆ దేవుడు ఆ పనులు చేయటానికి ఆ గుడారంలో పనులన్నీ చేసే బాధ్యత అప్పగించారు. చాలా చోట్ల దేవుని కార్యాలు జరగటానికి పనులు చేసేవాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. దేవుడి దయ వల్ల మన మందిరంలో అందరిని దేవుడిచ్చాడు. తాపి మేస్త్రులు ఉన్నారు, వడ్రు మేస్త్రులు ఉన్నారు, ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, వెల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, అన్ని పనులు. సో దేవుని మందిరం చక్కగా నిర్మించడానికి ఇలాంటి బెస్లేల్ లాంటి వాళ్ళని దేవుడు మన పరిచర్యకి అనుగ్రహించునుగాక. అందరూ చేతులెత్తి ఆమెనని చెప్పండి ఖచ్చితంగా. ఓకే, దీంట్లో కొన్ని మాటలు చెప్తా, రాయండి, నోట్స్ రాయండి. ప్రత్యక్షపు గుడారం మొత్తం 50 అధ్యాయాలు. ప్రత్యక్షపు గుడారం మొత్తం 50 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 50 అధ్యాయాల్లో రాయబడి ఉంది ప్రత్యక్షపు గుడారం గురించి ఇన్ఫర్మేషన్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ దేవుడు ఒక అధ్యాయంలో రాయించాడంటే మనం ఖచ్చితంగా చదువుతూ ఉంటాం. అలాంటిది 50 అధ్యాయాల్లో ప్రభు చెప్పాడంటే, రాయించాడంటే ఇది ఎంత ప్రాముఖ్యమైంది. విచిత్రం చెప్పనా? కొంతమంది ఏమంటారంటే, ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలో రాసింది ఇప్పుడు అంత అవసరం లేదండి, ప్రత్యక్ష గుడారం పాత నిబంధనలో దేవుడు రాయించాడు, అది అవసరం లేదు, క్రొత్త నిబంధన సంఘానికి క్రొత్త నిబంధనలోంచి మనం చెప్పాలి అనుకుంటారు. విచిత్రం చెప్పనా, ఈ ప్రత్యక్ష గుడారం గురించి పాత నిబంధనలోనే కదా క్రొత్త నిబంధనలో కూడా రాశాడు. ఈ 50 అధ్యాయాల్లో ఎక్కడెక్కడ రాశాడో మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడు. ఓకే, మీరు నోట్ చేసుకోండి. నిర్గమకాండం 13 అధ్యాయాల్లో రాశారు. నిర్గమకాండం 13 అధ్యాయాలు. నిర్గమకాండం 13 అధ్యాయాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా చెప్తాను, రాసుకోండి. 25 నుండి 31 వరకు, 25 నుండి 31 వరకు కామ పెట్టి, 35 నుండి 40 వరకు, 35 నుండి 40 వరకు. ఎన్నైనా 13 అధ్యాయాలు. నిర్గమకాండం అంతట్లో 2 సార్లు మనకు కనబడతాయి. 25 నుంచి 31 వరకు దేవుడు ఇలా కట్టాలని చెప్తాడు. సో కట్టిన విధానాన్ని మరలా రిపీట్గా 35 నుంచి 40 వరకు మరలా సేమ్ రాశారు. నిర్గమకాండంలో 13 అధ్యాయాల్లో ఈ ప్రత్యక్ష గుడారం గురించి రాశారు. నెక్స్ట్ లేవి కాండం 18 అధ్యాయాలు. లేవి కాండం 18 అధ్యాయాలు. 1 నుంచి 10 వరకు, 1 to 10 కామ 16, 17,
16వ అధ్యాయం 17వ అధ్యాయం 21 నుంచి 25 వరకు, 21 నుంచి 25 వరకు అండ్ 27 కూడా, 27 అధ్యాయం కూడా. మొత్తం టోటల్గా లేవి కాండంలో 18 అధ్యాయాల్లో ఈ నిర్గమకాండం, ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని గురించి రాశారు. నెక్స్ట్ మూడవది సంఖ్యాకాండం. సంఖ్యాకాండం 13 అధ్యాయాలు రాశారు సంఖ్యాకాండంలో. నిర్గమకాండంలో ఎన్ని? 13. ఇప్పుడు సంఖ్యాకాండంలో కూడా సేమ్ 13 అధ్యాయాలు రాశారు. 1 to 9 ఏ ఏ అధ్యాయాలు ఉన్నాయంటానికి మీకు ఇన్ఫర్మేషన్ జస్ట్ 1 to 9, 1 నుంచి 9 వరకు. ఆ తర్వాత 16 నుంచి 19 వరకు, 16 to 19, టోటల్ 13. 13 అధ్యాయాల్లో ఈ సంఖ్యాకాండంలో మనకి ప్రత్యక్ష గుడారం గురించి ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 2 అధ్యాయాల్లో రాశారు. 2 అధ్యాయాల్లో ఇన్ఫర్మేషన్ మనకు కనపడుతుంది. తర్వాత హెబ్రీ పత్రిక 4 అధ్యాయాలు. హెబ్రీ పత్రిక 4 అధ్యాయాల్లో మనకు కనపడుతుంది. టోటల్ 50 చాప్టర్స్లో 50 అధ్యాయాల్లో ఈ ప్రత్యక్ష గుడారం గురించి దేవుడు రాయించి ఉంచాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైంది. ఒక సేవకునిగా నేను ఆశపడుతున్నాను, మీ అందరు కూడా ఈ ప్రత్యక్ష గుడారం గురించి వెంటనే మీ జీవితాలు ధన్యత. ఆమేనని చెప్పండి ఒకసారి. నిజంగా ఈ మాటలు వినడమే మీ జీవిత ధన్యత అంతే. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ని దేవుడు 50 అధ్యాయాలు రాయించాడంటే అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక పెద్ద దైవజనుడు ఏమంటారంటే, సంఘానికి ప్రత్యక్ష గుడారాన్ని గురించి చెప్తే సంఘం పరిశుద్ధపరచబడుతుందంటండి. సంఘానికి ప్రతి దైవజనుడు, నేటి క్రైస్తవ సంఘాలకి ఈ ప్రత్యక్ష, నేను వాస్తవంగా మీకు మే నెలలో ప్రకటన గ్రంథం రాయమని చెప్పాను. ప్రకటన గ్రంథం గురించి చెప్దామని నేను మనసులో ఆలోచించుకుని ఒక్కొక్కటి అలాగ చదువుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాను. 12 టాపిక్స్ రాసుకున్నాను నేను. ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలకి ఏం చెప్పాలని 12 టాపిక్స్ రాసుకున్నాను. ప్రకటన గ్రంథం గురించి చెప్దామా? ఫస్ట్ రాసింది ప్రకటన గ్రంథం, లాస్ట్లో రాసింది ప్రత్యక్ష గుడారం. దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దీనికి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే సంఘం చాలా పరిశుద్ధపరచబడుతుంది. మిగతా క్లాసెస్లో నిజంగానే సంఘం పరిశుద్ధపరచబడుతుంది, దేవుని ఎదుట మహిమగల సంఘంగా కనబడుతుంది. యేసు నామములో అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. దీంట్లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను, మీరు కష్టం అనుకోకుండా రాసుకుంటే బాగుంటుంది. ప్రత్యక్ష గుడారానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిశలు ఎవరెవరు ఉంటారో కూడా చెప్తాను. తూర్పు వైపు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని గుడారాలు వేసుకోమని చెప్పాడు కదా. ప్రత్యక్ష గుడారం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. తూర్పున ఎవరు గుడారాలు వేసుకోవాలో, తర్వాత పడమటన ఎవరు, ఇట్లాగ 4 దిశలు కూడా దేవుడు చెప్పాడు. తూర్పు వైపు ఇస్సాకారు, యూదా, జెబులూను గోత్రాలు. మరలా చెప్తాను. తూర్పు వైపు ఇస్సాకారు, యూదా, జెబులూను గోత్రాలు. ఈ 3 గోత్రాలు ఎటువైపు ఉండాలి? తూర్పు వైపునే వాళ్ళు గుడారాలు వేసుకోవాలి. చాలామంది ఇల్లులు కట్టుకుంటారు, స్థలాలు, సైట్లు ఉంటాయి. ఆ ఈస్ట్ ఫేసింగ్ అండ్ సూపర్ అండ్ ప్లేస్ అండి అంటారు. సో తూర్పు వైపున ఈ 3 గోత్రాల వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ పడమర. పడమర మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామీను. మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామీను గోత్రాలు. ఈ 3 గోత్రాలలో పడమర వైపు ఉండాలి.
నెక్స్ట్ మూడవది ఉత్తరం వైపు ఆషేరు, దాను, నఫ్తాలి. మీకు పేర్లు తెలుసు కదా, ఆషేరు, దాను, నఫ్తాలి. ఈ 3 గోత్రాల వాళ్ళు ఉత్తరం వైపు ఉండాలి. సో లాస్ట్ వన్ దక్షిణం వైపు గాదు, రూబేను, షిమ్యోను. గాదు, రూబేను, షిమ్యోను గోత్రాలు ఉండాలి. ఓకే. సో దేవుని సందులో ఇక్కడ మీరు నోట్ అని పెట్టుకుని, స్టార్ అని పెట్టుకుని, ప్రత్యక్ష గుడారంలో యాజక సేవ చేయటానికి లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. లేవీలే చేయాలి. స్టార్ అని నోట్ పెట్టుకుని, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటానికి, యాజక సేవ చేయటానికి లేవీలు మాత్రమే చేయాలి. లేవీల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దానికి రిఫరెన్స్ ఇస్తాను, చదవద్దు కానీ టైం అయిపోతుంది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 50వ వచనంలో ఈ మాటలు కనబడతాయి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 50వ వచనంలో ఈ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలంటే లేవీల్ని మాత్రమే దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. సో ఇలాంటి శ్రేష్టమైన కృపలో దేవుడు మనలందరినీ స్థిరపరిచి బలపరచునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? ఒక కీర్తన పాడుకుందాం, మరలా మీకు బోర్ కొట్టకుండా యేసు రక్తమేచే. ఓకే. ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఒక కీర్తన పాడుతాను, జస్ట్ మీకు ఆత్మీయంగా. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృపణకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృపణకై. విడువదే నన్నెల్లప్పుడు కృప, విజయ పదమున నడిపించనే కృప. విజయదే నన్నెల్లప్పుడు విజయ పదమున నడిపించనే కృప. విస్తరించనే స్తుతించినప్పుడు నిన్న నేడు పాడాలందరూ నా జ్ఞాపకాలలో అయ్యా నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. ఆయన మనకి ప్రత్యక్షమగునట్లు, ఆయన ప్రత్యక్షపు గుడారంలో ఆయన మహిమతో దిగివచ్చినట్టు తప్పకుండా ఆయన కృప చేత నడిపిస్తున్న దేవుని స్తుతిద్దాం. యేసయ్యాని కృపాతిశయము ఆధరించెని శాశ్వత జీవముకై. యేసయ్యాని కృపాతిశయము ఆధరించెని శాశ్వత జీవముకై. అరువదే నన్నెల్లప్పుడు కృప, మాణిక్యమనులను మరిపించనే కృప. మరువదే నన్నెల్లప్పుడు
మరులను మరిపించనే కృప మైమరచితినే నీ కృప. అందరు చప్పలగొడుతూ నిన్న నేడు మారనే మారవు నా జ్ఞాపకాలలో అయ్యా నేడు మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవని నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచే. హల్లెలూయా హల్లెలూయా. 2 ప్రశ్నలకి సమాధానం చెప్పాను. ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? రెండో క్వశ్చన్, ప్రత్యక్ష గుడారం ఎవరు నిర్మించారు? నెంబర్ 3, మూడవది, ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించారు? మూడో ప్రశ్న, ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించారు? ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించారు? చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, చెప్పాను కదా కొత్త నిబంధనలో కూడా ఉందని. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అమర్చబోయినప్పుడు 8:5. మోషే గుడారాన్ని అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపించబడిన మాదిరి చొప్పున సమస్తము చేయటానికి జాగ్రత్త పడు అని దేవుని చేత హెచ్చరించబడిన వాడే ఆ ప్రకారము వస్తువుల ఛాయ రూపం ఈ యాజకులు పరలోక సంబంధమైన వస్తువులు ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. చాలు. సో దీంట్లో ఆన్సర్ మనకు కనబడుతుంది. ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించారు అనంటే దీనికి ఆన్సర్ మూడవ సందర్భాన్ని మనం ఆలోచిస్తే, కొండ మీద నీకు చూపిన మాదిరి చొప్పున సమస్తము చేటుకు జాగ్రత్త పడు అని చెప్పాడు కదా. సో సింపుల్గా చెప్తాను, దేవుడు చెప్పినట్లు సమస్తము చేయటానికి, అంటే మోషేకు దేవుడు కొండ మీద ఏ మ్యాప్ అయితే చూపించాడో, ఎలా ఉంటుందని చూపించాడో, అలాగే సమస్తము చేయటానికి జాగ్రత్త పడమన్నాడు. సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మోషే ఈ గుడారాన్ని నిర్మించే పరిచర్యలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా కొండ మీద నీకు చూపించిన మాదిరి చెప్పిన ఇష్టం వచ్చినట్లు కట్టకూడదు. ఇప్పుడు సేవకులైన మాకు దేవుడు కూడా ఈ పాఠం చెప్తుంటాడు. ఈ ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యంగా ఉన్న దేవుని మందిరం, ఈ పరిచర్య సేవకులమైన మేము, విశ్వాసులైన మీరు, పరిచారకులుగా ఉన్నవాళ్ళు, సండే స్కూల్ టీచర్స్, వాలంటీర్లు, దేవుని మందిరంలో నియమించబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ మందిర నిర్మాణం, ఈ సేవా పరిచర్య మన మనసుకు నచ్చినట్లుగా పొరపాటును కూడా చేయకూడదు. ఎక్కడ మన ఆలోచన, సొంత ఆలోచన అనేది స్వబుద్ధిని ఎక్కడ ఈ సేవ చేయటానికి కానీ, మందిరం కట్టడానికి కానీ, దేవుని పని జరిగించడానికి ఎక్కడ మన జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. ఏదైతే దేవుడు దర్శనాన్ని ఇచ్చాడో, ఏదైతే మోషేకి చూపించాడో, ఆ కొండ మీద 40 రాత్రింబగళ్ళు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవాన్ని, దేవునితో ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లుగా ఆ భావాన్ని పొందుకున్న మోషేకి దేవుడు కొండ మీద ఒక చక్కని చూపించాడు, ఒక చక్కని విధానాన్ని చెప్పాడు మాట. ఇలా ఉండాలని దేవుడు చూపించిన ప్రకారంగానే మోషే ఆ ప్రత్యక్ష కూడా నిర్మించడానికి ఆ పని వాళ్ళని
అందరినీ కూడా నియమించుకుంటూ వచ్చాడు. సేవా పరిచర్యలో కొన్నిసార్లు సేవ ఎక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటుందంటే, పరిచర్యలో మనసుకొచ్చిన ఆలోచన ప్రకారం వెంటనే చేయటానికి ఇష్టపడితే సేవలో అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఏ ఆలోచన వచ్చినా, ఈవెన్ ఒక సేవకునిగా నేను చెప్తాను, ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది మనకు ప్రతి నెల 12వ తారీఖు. ఎవరినైనా ఒక సేవకుని పిలవాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేసుకుంటా ఉంటే వచ్చే నెల ఎవరిని పిలవాలి ప్రభా, ఎవరిని పిలవాలి. ఒక ఉపవాస ప్రార్థనలకి ఎవరైనా వాక్యం చెప్పడానికి పిలవాలన్నా, ఒక సభలకి ఎవరినైనా పిలవాలన్నా చాలా సిద్ధపాటు కలిగి ప్రార్థన పూర్వకంగా వాళ్ళు వచ్చుట సంఘానికి క్షేమం. ఒక ఉపదేశం నేర్పించి వెళ్ళేటట్లుగా వారి ఆత్మీయ జీవితం చక్కగా, ఇంకో మాటలో చెప్పాలంటే వచ్చే సేవకుడు ఆత్మపూర్ణుడైతే మనం కూడా మన్నించబడతాం. దేవునికి స్తోత్రం. అందుకొరకే ఒక మాదిరి చెప్పున, ఇంకా మాటలో చెప్పాలన్నా సండే స్కూల్ పరిచర్యలు అయినా, యూత్ పరిచర్య అయినా, ఏది చేయాలన్నా సరే ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన ప్రకారంగా ఇప్పటి వరకు చేయటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇంకా రాకడ వరకు ఆయన చెప్పినట్లుగా చేయటానికి దేవుడు సహాయం చేయనుగాక. మీకు సింపుల్గా చెప్తాను. నోవాహు ఓడ కట్టాడు కదా, కట్టడా లేదా? మీరు వెళ్ళినట్టున్నారు కదా, చూశారు కదా. నోవాహు ఓడ కట్టినప్పుడు ఎలా కట్టాడు? 3 అంతస్తులు వాడ, తలుపు ఉండాలి, కిటికీ ఉండాలి, చితిసారకం రాను వాడమని చెప్పాడు. మోషేకి ఈ యొక్క నోవాహుకి దేవుడు వాడ కట్టమని చెప్పినప్పుడు నోవాహుకు ఎలా ఆజ్ఞాపించాడో అలాగే నోవాహు కట్టాడట. నా ప్రార్థన సేవకులందరికీ ఈ దర్శనం దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. మనసుకి ఏది వస్తే, ఏది తోస్తే అలా చేస్తే సేవలో చాలా ఫెయిల్యూర్స్. ఎప్పటికీ మా సొంత తెలివితేటలన్నీ బలిపీఠం దగ్గర అప్పగించుకుని బూడిదిగా మార్చబడి మహిమ కలిగిన దేవుని ఆలోచన చేతనే ఇక్కడ సేవ అంతా జరుగునుగాక. గట్టిగా ఆమేనందాం. ఇంకొకసారి హల్లెలూయా అని చెప్దాం. దేవుని కృపలోనే అలాగు వర్ధిల్లునుగాక. అంత మాత్రమే కదండి, సేవే కాదండి, మీ కుటుంబం కూడా, మీ ఇల్లే కాదు, మీ ఉద్యోగం, మీ జీవన ఆధారం దేవుడు మీకు ఏది ఇచ్చాడో ఆ ప్రకారంగానే. నేను గతంలో ఈ సందర్భం మీకు చెప్పుంటాను. ఒక ఆయనకి దేవుడు తెలియజేశారట, నీవు ఏది చేసినా వర్ధిల్లో, నువ్వు ఏది చేసినా వర్ధిల్లో. ఒకటే వర్క్ ఉంది, మెకానిక్ వర్క్. అదొకటే నీకు సెట్ అవుతుంది. ఇంకా అంతకు మించి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సెట్ అవ్వదు. అలా చెప్పారంట. విచిత్రం చెప్పిన, ఆయన షాప్ లేదండి, ఇక్కడే వెలిసివెల్లిలో ఇంటి దగ్గరే మెకానిక్ వర్క్ చేసుకుంటాడు. మన తమ్ముడు వాళ్ళు ఎప్పుడైనా బండి పంపిస్తూ ఉంటుంటే అప్పటికే కొన్ని బండ్లు లైన్లో ఉంటాయి, క్యూలో ఉంటాయి. ఏది హోండా షోరూంలోకి వెళితే బండ్లు ఎలా లైన్లో ఉంటాయో ఎప్పుడు రెగ్యులర్గా జనాభా ఉంటారు. షాప్ లేదు ఆయనకి, ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటాడు. సో చక్కగా దీవించబడుతూ వచ్చారు. నేను ఆశిస్తున్నాను. అందుకే కదా దేవుడు ఈ కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా చేసేటప్పుడు మరియమ్మ వాళ్ళతో ఏం చెప్తే చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం కంఠస్థ వాక్యం. ఆయన పరిచారకులను చూసి ఏం చెప్తుంది చూడండి మరియమ్మ గారు. ఆయన మీతో చెప్పింది చేయండి. నేను ఆశిస్తున్నాను, మీకు ఏది చెప్పాడో దేవుడు, మీకు ఏది ఇచ్చాడో దాని మీద మనసు పెట్టండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. ఆయన చెప్పినట్లుగా మీ గుడారం కట్టబడును గాక, మీ కుటుంబం కట్టబడును గాక, మీ ఇల్లు కట్టబడును గాక, మీ భవిష్యత్తు కట్టబడును గాక. ఒక సేవకునిగా నా ఆశ, దేవుడు తప్పకుండా మీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చునుగాక. గుడ్. సరే, ఇక 4వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 4వది, ప్రత్యక్షపు గుడారానికి ఎన్ని ద్వారాలు ఉంటాయి, ఎన్ని భాగాలు ఉంటాయి చెప్పాను. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారానికి ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఆన్సర్ చెప్తాను చూడండి.
కొంచెం రాసుకున్నారా? ప్రత్యక్షపు గుడారానికి ఎన్ని ద్వారాలు ఉంటాయి? స్వర్ణక్క ఎన్ని ద్వారాలు ఉంటాయి అనుకున్నాం? చూద్దాం, వాక్యంలోకి వెళ్తాం. నిర్గమాకాండం ప్రతిదీ మనకి రెఫరెన్స్తోనే, వాక్యంతోనే. నిర్గమాకాండం 29వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 29:11. ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద అంటే ఎన్ని ఉన్నాయి? ఒకటే. అక్క సరిగ్గా చూడక్క, 3 ఉన్నాయేమో, 33 ఉన్నాయేమో, కోట్లు ఉన్నాయేమో, లేవు, ఒకటే. గుడ్, మంచిగా రాయండి. ప్రత్యక్ష గుడారానికి ఒకే ద్వారం, ఒకే ద్వారం. ఓకే, ఈరోజు దీంట్లో ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. ఒకే ద్వారం. ఆ ద్వారం ఎవరో కాదు, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. సాధారణంగా ఎక్కడికైనా ఏదైనా సరే, ఏదైనా కట్టేటప్పుడు, ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇంటికి సర్వసాధారణంగా 6 తలుపులు పెడతారు. మీరు అన్నీ లెక్కెట్టుకోండి, 6 ఉంటాయి. 6 డోర్లు అన్నమాట. మెయిన్ డోర్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత ఇంకోటి, ఇట్లా అలా మొత్తం 6 తలుపులు ఉంటాయి. క్రైస్తవ బిడ్డలు 7 పెట్టుకుంటే బాగుంటుంది. 6 అని పలకూడదేమో, పలకరాలు. 7 సంపూర్ణ సంఖ్య. కానీ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలంటే ఒకటే డోర్, ఒకే ద్వారం. ఆ ఎంట్రన్స్లోంచి వచ్చిన వెంటనే ఒకటే డోర్ అన్నమాట, ఒకటే ద్వారం. ఆ ద్వారం నుండే రావాలి. ఆ ద్వారం ఎవరంటే యేసయ్య. చదువుదాం, యోహాను సువార్త, కంఠస్థ వాక్యం కదా, 14:6. యేసు చెప్పెను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి వద్దకు రారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి రారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ఈ మాట కనపడతాం. యోహాను సువార్త 14:6 చదివారా? ఒకసారి చదవమ్మా. యోహాను సువార్త 14:6. ఓకే, 10:9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా నా ద్వారానే లోపలికి ప్రవేశించినాడలా వాడు రక్షింపబడిన వాడై. చాలు. సో దేవుని సందులో ఈ మందిరం, ఈ గుడారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటే గోడ, ఒకటే ద్వారం. దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి 100 దారులు లేవు, ఒకే దారి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మితే చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ. ఒకే ఒక దారి, ఒకే ఒక మార్గం. అందుకే ఇది యాకోబుతో కూడా దేవుడు గుర్తు చేస్తాడు. ఆ కలగన్నప్పుడు ఒక నిచ్చెన, ఆకాశానికి పట్టే నిచ్చెన, ఎక్కుతున్నారు, దిగుతున్నారు, అర్థం కాలేదు. దేవుడు వాగ్దానాలు ఇచ్చి మాట్లాడతాడు. వెంటనే అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, ఇది పరలోకపు గవిని, ద్వారం, హెవెన్లీ గేట్. దేవుని రాజ్యానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే అది యేసయ్య ద్వారానే తప్ప ఇంక వేరే మార్గం ఏమీ లేదు. ఈ గుడారానికి ఒకే ద్వారం ఉన్నట్లుగా దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కూడా ఒకే ఒక దారి, అది ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనే ద్వారం అన్నాడు ప్రభు. ఆయన ద్వారా తప్ప ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి చేరుకోలేరు. ఇది తెలియక చాలామంది, అనేకమైన సహోదరులు మీరు మతం మార్చేస్తున్నారు. ఏంటంటే ఇది క్రైస్తవ్యాన్ని మతంలోకి దించేస్తున్నారు. మతం అంటే మత మార్పిడి చేస్తున్నారు మీరు అనుకున్నారు. ఇది మతం కాదు, ఇది పరలోకానికి వెళ్ళే గొప్ప జీవ మార్గం. ఆమేన్. నిత్య రాజ్యానికి చేరుకునే ఏకైక మార్గం. ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే, ఆ గుడారానికిలోకి రావాలంటే ఒకే ద్వారం ఉన్నట్లుగా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒకే ఒక ద్వారం. వేల ద్వారాలు లేవు. ఇది అనేకులు గుర్తించి ఈ గుడారంలో అడుగు పెట్టడానికి దేవుడు వాళ్ళకి చక్కని సహాయం అనుగ్రహించునుగాక. కొంతమంది అనుకుంటారు, మీరు ఇలా అంటారు, మేము అలా అంటాం. అన్ని కాలంలో చోట కలిస్తే కదా పాస్టర్ గారు,
అన్ని కాలంలో ఒక చోట కలవచ్చేం, కానీ నిత్యరాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, అది యేసయ్య మార్గం. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఈ మార్గం ఇష్టపడక క్రైస్తవ్యం మీద బురద జల్లుతూ రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, ఈ మార్గంలోకి వచ్చి మార్పు చెంది బ్రతుకుల్ని మార్చుకుని జీవితాల్ని మార్చుకుని కుటుంబాల్ని కట్టుకున్న కుటుంబాలు మనం చూస్తే లక్షల కుటుంబాలు కనబడతా ఉంటాయి. దేవుళ్ళలోకి వచ్చి పాడైపోయిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు దేవుళ్ళలోకి రాకముందు డ్రింక్ చేసేవాళ్ళు, ఆ అలవాటు మానుకుని ప్రభులోకి వచ్చి బాగైన వాళ్ళు. దేవుళ్ళలోనికి రాకముందు స్మోకింగ్ చేసేవాళ్ళు, ప్రభులోకి వచ్చిన తర్వాత మార్పు చెంది దీవించబడిన వాళ్ళు. ఈ ద్వారంలో ఎన్నో దీవెనలు దాచబడి ఉన్నాయి. ఈ ద్వారం గుండానే దేవుని రాజ్యానికి చేరుకోవటానికి ప్రభు సహాయము చేయనుగాక. ఓకే, ఇక చివరి ఆఖరి ప్రశ్న సమాధానం చెప్పి ముగిస్తాను. ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి ఎన్ని అర్పణలు తెచ్చారు? ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి ఎన్ని అర్పణలు తీసుకొచ్చారు ఇశ్రాయేలు ప్రజలు? ఎన్ని అర్పణలు తీసుకొచ్చారో ఒక రెఫరెన్స్ మీకు తెలియజేస్తాను. చూడండి, నిర్గమాకాండం 35వ అధ్యాయం 21 నుంచి 29 వరకు నోట్ చేసుకోండి. కొన్ని మాటలు చదువుతారు. నిర్గమాకాండం 35 అధ్యాయం 21 నుంచి 29 వరకు. ఎవరి హృదయం వారిని రేపును, ఎవరి మనసు వారిని ప్రేరేపించును, వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి. యెహోవా కోసం అర్పణలన్నీ తీసుకొచ్చారు. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించును, ఎవరెవరు హృదయాలు ప్రేరేపించాయో అందరూ యెహోవాకు బంగారం అర్పించిన ప్రతివాడు. ఏంటక్క? బంగారు అర్పించిన ప్రతివాడును. బంగారం చదవక్క, పర్లేదు. ముక్కరులను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త బంగారు వస్తువులు తెచ్చిరి. బాబోయ్, చాలా ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 29లో ఏమేమి ప్రేరేపిస్తాయో దేవుడు అవన్నీ అర్పణలుగా తీసుకొచ్చారంట. సరే, పేజీ తిప్పుదాం. 36:6 చూడండి. మోషే చెప్తున్నాడు, ఇంక తేవద్దు బాబు, మోషే పరిశుద్ధ స్థలమునకు ఇక తేవద్దు. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషునైనా ఏ స్త్రీనైనా ఇక మీదట ఏ అర్పణ తీసుకురావద్దు ఇక. ఎందుకు? పాలెమంతటా వాళ్ళు చెప్పినట్లుగా మొత్తం నిండిపోయిందన్నమాట. నా ఆశ ఈ గుడారాలు కట్టడానికి, నేటి క్రైస్తవ మందిరాలు కట్టడానికి ఇదే త్యాగం సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. మోషే చెప్పాడు, ఇక గుడారం కట్టడానికి ఇంక తేవద్దు మీరు, ఎందుకంటే అంత సమృద్ధిగా ఆ నిర్మాణానికి కావలసినవన్నీ తీసుకొచ్చారట వాళ్ళు. ఇంకొక రిఫరెన్స్ కూడా నోట్ చేసుకోండి. 38వ అధ్యాయం 24వ వాక్యం. 38:24. పరిశుద్ధ స్థలం విషయమైన పని అంతట్లోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు, అనుగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలము తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. యేసు రక్తం జయం. చాలు, ఇంకా యేసు రక్తం జయం. అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుడు అలాంటి భారం ప్రతి క్రైస్తవుడికి నేటి దినాల్లో ఎన్నో కట్టడాలు కడతా ఉన్నారు. ప్రస్తుతానికి మందిరాలు కట్టే భారం మీలో అనేకులకి దేవుడిచ్చునుగాక. నేను అనుకుంటానండి, మీరే ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క మందిరాన్ని కట్టడానికి ఆ త్యాగం దేవుడు మీకు ఇచ్చునుగాక. సండే స్కూల్ పిల్లలండి, మన సంఘంలో దేవుడు ఇచ్చిన పిల్లలకి ఎంత త్యాగం ఇచ్చాడో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ మందిరానికి స్థలాలు కొనేటప్పుడు చేతి ఉంగరాలు,
బంగారు వస్తువులు, చాలామంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దేవుని పరిచర్యకి ఎంతగానో మీరు త్యాగం చేయగలిగిన బట్టే ఇక్కడ సేవ ఈ విధంగా కట్టబడతా ఉంది. నిన్న ఆదివారం కూడా అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య అని ఎవరు వచ్చారు. ఏమ్మా, అమ్మబడా తల్లి కొందమా వచ్చిందన్నయ్య, దేవుడికి అన్నయ్య. ఇందాక కూడా 2 పిల్లలు వచ్చారు. అంటే దేవుని మందిరం మీద వాళ్ళకు ఉన్న మక్కువ చూడండి. సో మీలో కూడా చాలామంది ఇలాంటి మందిరాలు కడుతున్నామంటే, స్థలాలు కొంటున్నామంటే, పరిచర్య జరిగిస్తున్నామంటే మీలో ఉన్న త్యాగాన్ని బట్టే ఇక్కడ సేవ జరుగుతూ ఉంది. ఆ రోజు మోషే చెప్తున్నాడు, ఇక తేవద్దు, మేము కూడా మా నోట ఇక తేవద్దు స్థలానికి అనేటట్లుగా దేవుడు మీకు కృపను అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాంటి భావన ఒక్కొక్కరిలో కలుగు చేయనుగాక. నేను ముగిస్తున్నా, టైం కూడా అయిపోయింది, సబ్జెక్ట్ కూడా కంప్లీటెడ్. చెప్పండి, ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? పుస్తకం చూడకుండా మీ మైండ్లోకి వచ్చినవి. ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? 3 భాగాలుగా ఉంటుంది. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణలో ఏముంటాయి? బలిపీఠం, ఇత్తడి గంగాళం. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం, కరుణాపీఠం. ఓకే, ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు నిర్మించారు? మోషే ద్వారా బెస్లేలు, అహోలీయాబు. ప్రత్యక్ష గుడారం ఎన్ని అధ్యాయాలు? ఓకే, బాగానే గుర్తుంది. ఓకే, ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించారు? దేవుడు చెప్పినట్లుగా కొండ మీద చూపిన మాదిరి చొప్పున. సో 4కి వచ్చినాం. ప్రత్యక్ష గుడారానికి ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఒకే ఒక ద్వారం. ఆ ద్వారం ఎవరు? యేసు ప్రభు. చివరి ప్రశ్న, ఈ గుడారానికి నిర్మాణం కొరకు ఎన్ని అర్పణలు తెచ్చారంటే, ఇక చాలు, ఇక తేవద్దు బాబు అన్నంతగా వాళ్ళు తీసుకొచ్చారు. దేవుడు ఇలాంటి త్యాగాలతో అనేక స్థలాలు, మందిరాలు కట్టడానికి, అనేక స్థలాల్లో గుడారాలు వేయటానికి దేవుడు ఈ పరిచర్య కూడా అలాంటి కృపను అనుగ్రహించునుగాక. ముగిస్తాను. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను, ఈ ఉపవాస ప్రార్థన ముగించుకుందాం. దేవుడు ఈ రోజుకి మనకి కావలసిన అనుదిన ఆహారాన్ని మనకిచ్చినందుకు అందరం చేతులు ఎత్తి ఒక్కసారి స్తోత్రం చెబుదామా ప్రభుకి? గట్టిగా చెప్దాం, అందరం చెప్దామా? ప్రభువానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఎఫ్ మైనర్, దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పండి. నోరారా చెప్పండి. దేవుడిచ్చిన ఈ విలువైన మాటల కొరకు ఇంకొకసారి చెప్పండి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ గుడారం ఎలా ఉంటుందో, ఆ గుడారంలో ఏ ఏ వస్తువులు ఉంటాయో, ఎలా కట్టారో, ఎవరు కట్టారో, ఎంతగా త్యాగం చేసుకున్నారో అవన్నీ మనం విన్నాం కదా. విని విడిచిపెట్టడానికి కాదు. అయ్యా, నువ్వే ఒక ద్వారం అయ్యున్నావు ప్రభువా. ఈ గుడారంలోనికి అనేకులు రావాలి. ఇక్కడ ఒక మహిమ గల గుడారం కట్టాలి ప్రభువా. మాకు ఆ త్యాగం ఇవ్వండి యేసయ్యా. అలాంటి పని వాళ్ళని మాకు కూడా దయచేయండి నాయన. అయ్యా, ఇది హోలీ ప్లేస్, ఇది పరిశుద్ధంగా మేము కాపాడుకోవాలయ్యా. అందరు నోరారా చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మనసారని సన్నిధిలో సాఖెల పడి నమస్కారము చేసేదా, సాఖెల పడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు యేసయ్యా. నా నిలువెల్ల అయ్యా, నా మనసారని సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ఈ గుడారంలో ఆయన నివసించారు. ఇది దేవదూతలు ఆరాధించే పరిశుద్ధ స్థలం. యేసయ్యా యేసయ్యా అత్యున్నత సింహాసనమందు ఆసీనుడా, మా హృదయ సింహాసన ఆసీనుడై ఉన్నది. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెను స్తుతి గీతాలతో, యెహోవా నిన్నే మహిమ పరచెను స్తుతి గీతాలతో, అత్యున్నత సింహాసనముపై దేవదూతలు ఆరాధించు. యేసయ్యా యేసయ్యా నా నిలువెల్ల నిండి. అందరు కలిసి మనసారని వర్షిప్ వర్షిప్. సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము. అందరూ చప్పట్లు, నా మనసారని. ఈ గుడారం పరిశుద్ధపరచబడాలి. ఈ గుడారం మీదకి దేవుని మహిమ దిగి రావాలి. ఈ గుడారము దేవుడు చెప్పినట్లు చేయాలి. ఈ గుడారాన్ని కట్టడానికి ఒక గొప్ప త్యాగము మనలో రావాలి. యేసయ్యా మమ్మల్ని ఈ గుడారం నిర్మించడానికి కావలసిన పనివారిగా చేయండి నాయనా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము, నా మనసారని సన్నిధిలో. ఒక్కొక్కరికి దేవుడు కారాలు పెడతా ఉన్నాడు, గుండెల్లో త్యాగాన్ని ఇస్తూ ఒక గుడారం కట్టేంత వరకు దేవునికి ఒక గుడారం కట్టేంత వరకు గొప్ప త్యాగాన్ని ఇస్తున్నాడు. ఆ గుండెల్లో గొప్ప భారాన్ని ఇస్తున్నాడు. నీ ద్వారా గుడారం కట్టబడాలి. ఒక పనివారిగా గొప్ప త్యాగాన్ని దేవుడికి ఇస్తున్నాడు. భారం గుండెల్లో ఒక గొప్ప దర్శనం. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ పూర్ణులై అందరూ చప్పట్లు పడుతూ దేవుని మహిమపరచండి ప్రభువా. మాకు ఈ భారం పెట్టండి నాయనా. మా ద్వారా ఒక గుడారం కట్టబడాలి నాయనా. హల్లెలూయా.
మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవుడు ఈ గుడారాన్ని కట్టడానికి, ఈ మందిరాన్ని కట్టడానికి ఒక పరిశుద్ధ స్థలముగా దేవుడు అన్ని ఏర్పాట్లు చేయబోతున్నాడు. విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిద్దాం. తగిన పనివారిని, తగిన వ్యక్తుల్ని దేవుడు నియమించబోతున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఈ 5 అనుభవాలు మనలో నెరవేరినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి దేవాని పరిశుద్ధ నామని కొందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీ దాసుని పెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రత్యక్ష గుడారం యొక్క భాగాల గురించి తెలియపరిచారు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరు నిర్మించారు తెలియపరిచారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మంచి ఆత్మపూర్ణులైన వారు మీరు ఏం చెప్పారో అలాగ ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించబడ్డదని తెలియపరిచారయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. నీవు ఏదైతే మాకు చెప్పి ఉన్నావో దేవా, ఆ మాదిరి ప్రకారమే మేము కూడా నడిపించబడడానికి సహాయం చేయండి అయ్యా. అలాగ నీ పరిచర్య నడిపించే కృపను దయచేయండి తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు. మీరు చెప్పినట్లు నడుచుకునే కృపనివ్వండి అయ్యా. ద్వారమైన వారు మీరు ఒక్కరే ప్రభు. ప్రత్యక్ష గుడారానికి ఎలాగ ఒకటే ద్వారం ఉందో, నేనే మార్గం సత్యం జీవమున నా ద్వారం తప్ప ఎవ్వరు తండ్రి వద్దకు రాలేడని మీరు తెలియపరిచారయ్యా. నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ద్వారంలోకి అనేకులు వచ్చేటట్లు సహాయం చేయండి తండ్రి. అది ఓ ప్రత్యక్ష గుడారం నిర్మించడం కోసం అనేకమైన అర్పణలు తీసుకొచ్చారు దేవా. వారు ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి సరిపోయినంతగా వారు దాతృత్వం బహుగా విస్తరించిందయ్యా. అలాంటి వ్యక్తులు ఈ పరిచర్యకు లేపబడడానికి సహాయం చేయండి అయ్యా. ఎవరి హృదయాలు ప్రేరేపించబడ్డాయో, ఎవరి మనసు ఎంత ప్రేరేపించబడిందో అంత వారు తీసుకొచ్చి ఇచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుందయ్యా. అలాగనే ఈ పరిచర్యకి, ఈ మందిరం కట్టడం కోసం నీ చిత్తంలో ఉన్న వాళ్ళతో మీరే మాట్లాడి ప్రేరేపించండి అయ్యా. యేసు నామములో ఒక బలమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. విత్తబడిన మాటలు నీ బిడ్డలు అందరి హృదయాల్లో ఫలభర్తిగా మార్చండి. వాక్యమైన నీ బిడ్డలు వాక్యంను హత్తుకొని అలా వెంబడించడానికి సహాయం చేయమని, వాక్యానుసారంగా జీవితాలు కట్టమని అయా. ఈ 3వ రోజు కూడిక మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం. చేరిన బిడ్డలను ఆశీర్వదించండి. ఉపవాసాలను ప్రతి ఒక్కరి శరీరాలను బలపరచండి, ఆత్మను బలపరచండి. మరలా వేకుని లేచి స్తుతించాలి. రేపటి దినము కొరకు సిద్ధపరచండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక.